ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృపను బట్టి మరొక నూతన ఉదయాన్ని మనకు అనుగ్రహించి, నూతన కృపను మనపై చూపించి, నూతన వాగ్దానంతో మనల్ని బలపరుస్తున్నారు. అనేక మందికి లేని ఈ గొప్ప తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన కృప మనల్ని నిలబెట్టింది. ఆయన కృప మనల్ని బ్రతికిస్తుంది. ఇంతవరకు మిమ్మల్ని నిలువబెట్టిన కృప ఇక ముందు కూడా మిమ్మల్ని నిలువబెడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి భయపడకండి. శోధన కాలంలో దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థనలు పోరాడండి. మీ పోరాటములన్నీ ప్రభువు చేయబోతున్నాడు. మీ పక్షంగా ఆయన పోరాడి మీకు జయాన్ని ఇవ్వబోతున్నారు. విశ్వసించండి. ప్రార్థనతో వాక్యము దినాన్ని ప్రారంభించండి. దేవుడి రోజంతా మీకు తోడండి, మిమ్మల్ని నడిపిస్తారు. మీలో ఇంకెవరైనా సమస్యలు ఉంటే మీ ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాము. నాతో పాటు మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా ప్రార్థించండి. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. అందరం కలిసి సమస్యలోని వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఘనమైన విజయాలు పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనము. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని. ఎంత అదృష్టవంతులం కదా మనం. నిజంగా మొరపెట్టి వారి ప్రార్థనకు వెంటనే జవాబిచ్చే ప్రభువును మనం కలిగి ఉన్నాం. కొన్నిసార్లు అనిపిస్తుంది నా ప్రార్థన దేవుడు వినలేదేమో అని. కానీ నీ ప్రార్థన విన్నాడాయన. కొంతకాలం జవాబు రాకపోయేసరికి నీ ప్రార్థన వినలేదేమో అనిపిస్తుంది. కానీ ఆయన కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబిస్తారు. కొన్ని ప్రార్థనలకు వెయిట్ చేయమంటారు. కొన్ని ప్రార్థనలకు నో అని చెప్తారు. అది మనకు అర్థం కాక దేవుడు నా ప్రార్థన వినలేదు, చాలా ఆలస్యం చేశాడు ఆయన, ఇంతకాలంగా ప్రార్థిస్తున్నాను కానీ ఎందుకో నా ప్రార్థన ఆయన సన్నిధికి చేరలేదు, నా ప్రార్థనలో ఏమైనా బలహీనత ఉందేమో, నేను సరిగా ప్రార్థన చేయలేదేమో, ఎవరైనా భక్తుల ద్వారా ప్రార్థన చేయించుకుంటే బాగుండునేమో, ఎవరైనా నా కోసం ప్రార్థన చేస్తారేమో, దేవుడు ఎవరి ప్రార్థన వింటారు, ఆయన ఎవరికి జవాబిస్తారు అని ఎవరి కొరకో ఎదురు చూస్తూ ఎవరి ప్రార్థన మీద ఆధారపడుతుంటాం. కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ ప్రార్థన అంగీకరించానని. ఎవరి ప్రార్థన అంగీకరించని అనడం లేదు ఆయన, నీ ప్రార్థన అంగీకరించానని అంటున్నారు. నిజమే. నిజముగా మొరపెట్టే వారందరికీ కూడా ఆయన సమీపంగా ఉంటారంటే ఆయన వారి దగ్గరకు వస్తారు. దగ్గరకు వచ్చారంటే హృదయపూర్వకంగా అంతరంగం నుండి చేసిన ప్రార్థన విని ఆయన పరిగెత్తుకుంటూ నీ దగ్గర కంటే వస్తాడు. నీ ప్రార్థన వినబడింది కాబట్టే వస్తాడు. అందుకే భక్తుడు అంటాడు, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెడుతున్నానని. నిజమే. కార్యము సఫలము చేయ దేవుని ఎరిగి ఉండుటయే గొప్ప భాగ్యము. అందుకే ఇక్కడ భక్తుడు, నేను సహాయం చేయలేని వారి కొరకు కనిపెట్టడం లేదు, నేను వినలేని వారి కొరకు కనిపెట్టడం లేదు, నేను వేచి చూచేది, నేను కనిపెట్టేది, నేను మొరపెట్టేది ఎవరికి అంటే నాకు అసాధ్యమైన విషయాన్ని, నేను చెయ్యలేనేమో అనుకుంటున్న నా కార్యమును నాతో ఉండి పూర్తి చేసే దేవునికి నేను మొరపెడుతున్నాను. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని సెలవిచ్చారాయన. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన వినలేనిది ఏదీ లేదు, ఆయన చూడలేనిది ఏదీ లేదు, ఆయన గ్రహించలేనిది కూడా ఏదీ లేదు. మాట నీ నాలుకకు రాకమునిపై నీ మాట ఆయనకు తెలుస్తూ నువ్వేం మాట్లాడబోతున్నావో, నువ్వేం ప్రార్థన చేయబోతున్నావో అంతా ఆయన ముందే గ్రహిస్తున్నాడు. ఇంకా నువ్వు ప్రార్థన ప్రారంభించకముందే నీ అంతరంగం తెలుసు ఆయనకు. నువ్వు హృదయపూర్వకంగా మొరపెడుతున్నావో, విశ్వాసంతో మొరపెడుతున్నావో, నిజంగా మొరపెడుతున్నావో లేదో సమస్తము గ్రహిస్తున్నాడు ఆయన. అందుకే కొన్నిసార్లు నీ ప్రార్థనకు ఒకవేళ జవాబు రావడం లేదేమో,
కొన్నిసార్లు నీ ప్రార్థనకైనా వెయిట్ చేయమంటున్నాడేమో, కొన్నిసార్లు నీ ప్రార్థనకు నో అంటున్నాడేమో ఆయన, ఎందుకంటే అది నీకు హాని కాబట్టి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీవు గ్రహించవలసింది ఏంటంటే, నీవు మొరపెట్టే దేవుడు నీ మొరవిని మర్చిపోయే దేవుడు కాదు. నీ విజ్ఞాపన విని నీకు సహాయం చేయలేని అసమర్థుడు కాదు. నీ మొరను నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో దేవుని లేఖనాల్లో చూస్తున్నాం. ఆయన ఎంత సామర్థ్యత కలిగిన వాడో కూడా లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అందుకే అనేక మంది భక్తులు దేవునికి మొరపెట్టి ఎటువంటి అద్భుత కార్యములు ఆయన చేతుల్లో నుండి అందుకున్నారో కూడా మనం చూస్తున్నాం. అందుకే అంత విశ్వాసంతో ఆ భక్తుడు అంటున్నాడు, నా కార్యం సఫలము చేయ దేవునికి నేను మొరపెడుతున్నానని. ఈరోజు కూడా నీకు అర్థమవ్వలసింది అది. నీ కార్యం సఫలం చేసే దేవుడు ఆయన అని నీకు అర్థమైతే చాలు, నీవు హృదయపూర్వకంగా ప్రార్థిస్తావు, నిజముగా మొరపెడతావు. అప్పుడు ఆయన నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు నీ మొరవిని. కాబట్టి నీవు నీ కార్యము జరగాలని ఆశతో ప్రార్థిస్తున్నావు కదా. నీవు ప్రార్థిస్తున్న సమయంలో నువ్వు కలిగి ఉండవలసింది ఏదంటే, అడుగువాటి నెరలను చేయగలిగిన గొప్ప దేవునికి నేను ప్రార్థిస్తున్నాను అనే విషయాన్ని నువ్వు గ్రహించి అంత విశ్వాసంగా ప్రార్థించాలి. ఇంత పెద్ద కార్యం ఆయన చేయగలడా, ఇది కూడా ఆయన సాధ్యమవుతుందా అని ఎంత మాత్రం కూడా ఆలోచించొద్దు. ఒక్క ఆలోచన కూడా ఆయన చెయ్యగలడా అనే ఆలోచన నీ హృదయానికి రానివ్వద్దు. ఒక్కటే ఆలోచన, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సమస్తము చేయగలరు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు అని ఒక్క నిరీక్షణతో, ఒక్క ఆలోచనతో ఒకే విధంగా మొరపెట్టు. అది ఒక్కరోజైనా, 10 రోజులైనా, సంవత్సరమైనా, 10 సంవత్సరాలైనా, దేవుని సమయం వచ్చేంతవరకు కూడా మొరపెట్టు. ఆయనకు అన్నీ సాధ్యమైనవి, కానీ ఇది సాధ్యం కాలేదు, ఇది ఆయన కూడా చేయలేకపోయారు అనుకోవద్దు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఈ లోకంలో. సమస్తమును లోపరుచుకొని జాలిన శక్తి ఆయనకుంది. అందువల్ల ఆయనకు సామర్థ్యత ఉందా అని సందేహిస్తూ నువ్వు ఎప్పటికీ కూడా ప్రార్థించొద్దు. అటువంటి ప్రార్థనలు దేవుని సన్నిధానానికి చేరావు. ఇక్కడ హిజ్కియా భక్తుడు కూడా, మరణకరమైన వ్యాధి వచ్చింది, నువ్వు చనిపోతావంటే ఇక ఏముందులే, నేను మరణిస్తున్నాను కదా, ఈ మరణకరమైన వ్యాధి ఎవరు తగ్గిస్తారో, ఇంక ఏముంది, అంతా అయిపోయిందని నిర్జీవంతో పడుకోలేదు. అంత భయంకరమైన వార్త విన్నప్పటికీ కూడా నువ్వు మరణిస్తున్నావు కొన్ని రోజుల్లో అని చెప్పిన ఆ మరణశయ్య మీద కూడా విశ్వాసంతో ప్రభువుని వేడుకున్నాడు కదా. ఆ విశ్వాసం అతనికి జవాబిచ్చింది, నీ ప్రార్థన నేను అంగీకరించిన ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ కార్యాన్ని గురించి నీకు విశ్వాసం లేదా? ఇంత కఠినమైన పరిస్థితి దేవుడు చేయగలడా అని అవిశ్వాసం నీ హృదయంలో ఉందా? అయితే విశ్వసించడానికి శక్తినిమ్మని, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూస్తూ, అయ్యా నా విశ్వాసమును పారద్రోలండి, నాకు విశ్వాసమును పుట్టించండి అయ్యా, బలహీనుని తండ్రి, బలహీనురాలను తండ్రి అని నీవు అడిగితే నమ్మడానికి కూడా ఆయన శక్తినిస్తాడు, బలమునిస్తాడు. ఆ రోజు గ్రుడ్డివాడిని అడిగాడు ప్రభు, నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అని. అప్పుడు గ్రుడ్డివాడు అన్నాడు, నేను నమ్ముతున్నాను ప్రభు అని. అతను ఎంత నమ్మాడో అతని నమ్మిక ప్రకారంగానే అతనికి జరిగింది. ఆ రోజు అతని కన్నులు ఏ విధంగా తెరవబడ్డాయి అంటే, ఆ గ్రుడ్డివాని యొక్క నమ్మికను బట్టి. నా ప్రభు చెయ్యగలరు అని నమ్మాడు కాబట్టే ఆ విశ్వాసం అతని కన్నులు తెరచింది. కాబట్టి ఈరోజు మాటలు వింటున్న నీవు ఎవరివైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, నీ శక్తికి, నీ సామర్థ్యతకు మించిన భయంకరమైన విషయాలు ఎదుట ఉన్నా, నీవు చెయ్యలేని కార్యములు ఎదుట ఉన్నా, నీ బలమును బట్టి, నీ భక్తి కార్యములను బట్టి, నీ శక్తిని బట్టి, నీ ధనాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి, జ్ఞానమును బట్టి కాదు ఆయన కార్యం చేసేది. కేవలం ఆయన ప్రేమను బట్టి, కృపను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మికను బట్టి నీవు నిజముగా మొరపెట్టినప్పుడు ఆయన నీ ప్రార్థన వినబోతున్నాడు. కాబట్టి నా కార్యం సఫలము చేయగలవాడు నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా ఈ కార్యాన్నని. విన్నపాలు వినే దైవమా, నా కన్నీరు తుడిచే దైవమా, నీవే నా ఆశ్రయమయ్యా అని ఈ పాట పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో మోకరిందాం. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా, నా
తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక్క మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక్క మాట పలికిన చాలు. అయ్యా ఒక్క మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేసి, తండ్రి నీవే నాకు ఆశ్రయమయ్యా అని నీకు మొరపెట్టుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ భాగ్యం బట్టి వందనాలు. ఈ లోకంలో ఎవరు మాట్లాడకపోయినా మీరు మాత్రం మాతో మాట్లాడుతున్నారు. నీకన్నా గొప్ప ప్రేమ మేము ఎక్కడ చూడలేదు తండ్రి. తండ్రి నీ ప్రాణం కంటే ఎక్కువగా మమ్మల్ని ఇష్టపడ్డారు. నీ ప్రేమ కొరకు వందనాలు తండ్రి. ఇదిగో నేను ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, నీ ప్రార్థనని అంగీకరించానని. అయ్యా, ఎంతమంది దేవుడు నా ప్రార్థన వినలేదని నిరుత్సాహంలో ఉన్నారో వారందరితో మాట్లాడినందుకు వందనాలు. ఆనాడు హిజ్కియా ప్రార్థన విని 15 సంవత్సరాల ఆయుష్కాలను పొడిగించిన దేవా, ఈరోజు కూడా నీ ప్రియమైన బిడ్డలందరి ప్రార్థన మీరు విని వారి జీవితంలో కూడా అటువంటి అద్భుతాలే. ఇక నిరీక్షించడానికి ఏదీ లేదు, అంత అయిపోయింది, చివరికి వచ్చేసాం, మరణానికి వచ్చేసాం అన్న పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అది ఆర్థికంగానైనా, ఆత్మీయ మరణమైన, శారీరకమైన మరణమైన, అనారోగ్యమైన, వ్యాధైన, దేనిని గురించి మరణాపేక్ష కలిగి ఉన్నారో ప్రతి విషయంలో కూడా వారి ప్రార్థన మీరు విన్నందుకు, వారి జీవితంలో అద్భుతాలు పొడిగిస్తున్నందుకు, నీ కృపను వారి పట్ల పొడిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. నాయన, ఎవ్వరూ నిరుత్సాహంలో ఉండకూడదయ్యా. ఎవరు నిర్జీవంలోనికి వెళ్ళిపోయి ఇక నేనేమి చేయలేను, నా దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడేమో అన్నట్లుగా ఉండకూడదయ్యా. నీ పరిశుద్ధమైన బలిష్టమైన చేతులకు మా ఆత్మీయ కుటుంబం ప్రతి ఒక్కొక్కరిని అప్పగించుకుంటున్నా. ప్రతి జీవితంలో జోక్యం చేసుకోండి అయ్యా. ప్రతి జీవితంలో మీరు అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే యుద్ధం జరుగుతున్న దేశాల్లో భయముతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని కలవరంతో ఉన్నారో ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నా. ప్రతి దేశంలో బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నా. నీ కృప చేత నెమ్మదితో త్వరలోనే నింపండి నాయన. శాంతి సమాధానాల దేశాల మధ్య మీరు దయచేస్తున్నందుకు వందనాలు. దేశాధికారులతో మాట్లాడండి నాయన, సమాధానం దయచేయండి. ఎంతమంది అయితే ఆ దేశాల్లో ఉండి ప్రార్థిస్తున్నారో వారందరినీ నీ రెక్కల చాటున భద్రపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడేయండి, ముందుకు నడిపిస్తున్నారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రార్థన వినే దేవుడు ఈరోజు నీకు సెలవిచ్చారు. నీ ప్రార్థన విన్నాను, నీ కార్యం సఫలం చేస్తున్నానని విశ్వసించండి. ఈ వాగ్దానాన్ని నమ్మికతో చెప్పండి ఆమెనని. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానం లైక్ చేయండి. మీకు అనుకూలమైతే షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.